డబ్బు మన జీవితంలో ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. కానీ డబ్బు సంపాదించే మార్గం తెలివిగా ఉండాలి అని 2300 ఏళ్ల క్రితమే చాణక్య చెప్పారు. ఈ రోజు మనం చాణక్య సూత్రాల ద్వారా ధనాన్ని ఎలా ఆకర్షించాలో తెలుసుకుందాం. మొదటి సూత్రం: జ్ఞానం అంటేనే సంపద. విద్యా ధనమిహ నిత్యహరం. అంటే డబ్బు దొంగలు దొంగిలించగలరు, కానీ జ్ఞానాన్ని ఎవరూ తీసుకోలేరు. జ్ఞానం పెంచితేనే సంపాదన శాశ్వతం అవుతుంది. రెండవ సూత్రం: సమయం అంటే బంగారం. కాలహరణం న కర్తవ్యం. అంటే సమయాన్ని వృధా చేయడం అంటే డబ్బును కోల్పోవడం. ప్రతి నిమిషం విలువైనదే, దానిని సరిగ్గా ఉపయోగించండి. మూడవ సూత్రం: బుద్ధితో పెట్టుబడి చేయాలి. అల్పవిత్తోనపి యత్నం కుర్యాత్. అంటే కొద్దిపాటి సంపద ఉన్నా దాన్ని తెలివిగా ఉపయోగించాలి. దీనర్థం సేవింగ్ కంటే ఇన్వెస్టింగ్ నేర్చుకోండి. నాలుగో సూత్రం: గోప్యతే రక్షణ కార్యసిద్ధి రహస్యేన. అంటే మీ సంపాదన మార్గాలు అందరికీ చెప్పొద్దు. దీనర్థం మౌనమే శక్తి. విజయాన్ని ముందు చూపండి, మాటలతో కాదు. ఇక ఐదవ సూత్రం: సత్పాత్రుడికి మాత్రమే సహాయం చేయాలి. దానమపాత్రే ప్రతిపాద్యం. అంటే ఎవరికి దానం చేయాలో తెలివిగా నిర్ణయించాలి. దీనర్థం డబ్బు సరిగ్గా ఉపయోగిస్తే అది మరల మీ దగ్గరికి వస్తుంది. చివరిగా చెప్పేది ఏంటి అంటే, చాణక్య సూత్రాలు కేవలం పాత పుస్తకాల మాటలు కాదు. ఇవి ప్రతి ఆధునిక వ్యాపారానికి, ప్రతి ఉద్యోగికి మార్గదర్శకాలు. జ్ఞానం, సమయం, పెట్టుబడి, గోప్యత, సత్పాత్రత, ఈ 5 సూత్రాలు పాటిస్తే డబ్బు మీ వెంట వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు. మరిన్ని చాణక్య సూత్రాలతో మరో వీడియోలో కలుద్దాం. శుభం భూయాత్.